యాకోబు మనసిరి గలవాడై దేవునితో పోరాడను, అతడు దోపితో పోరాడి జయమొందెను. ఆ కన్నీరు విడిచి, అది మనసిరి కలిగిన వాడైనటువంటి కన్నీరు విడిచి బ్రతిమాలుకున్నాడు. ప్రార్థన కన్నీళ్లతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయడం ద్వారా ఏం జరిగిందంటే ప్రియమైన వారలారా, అపరిమితమైనటువంటి కోపంతో వస్తున్నటువంటి అన్న మనసును దేవుడు మార్చేసేసాడు. తమ్ముడు చూడగానే ఎక్కడ లేని ప్రేమ కోపం వచ్చింది. కోపంతో వచ్చేవాడు తమ్ముడు చూడగానే ప్రేమ వచ్చేసేసాడు. తమ్ముడు పట్టుకొని ముద్దులు పెట్టుకొని వేసావు బాగా ఏడుస్తాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసుకున్నాడు, దేవునితో మాట్లాడాడు, దేవుడు ఆయన దీవించాడు. ఒకరి ప్రవర్తన దేవుని దృష్టికి సరి అయినప్పుడు శత్రువులు కూడా స్నేహితులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనకు శక్తి ఉందా లేదా? ఆయన దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చి ప్రార్థన చేశాడు, శోధన నుండి తప్పించబడ్డాడు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక విధమైన శోధన వస్తూనే ఉంటుంది, కానీ ఆ శోధన మీద మనం చెయ్యి పొందలేక చేయకూడని పనులు చేస్తున్నారు చాలా మంది యువకులు, యవనస్తులు. ఈరోజు చాలా మంది చెడు వ్యసనాల మీద జయం పొందలేని వారిగా ఉంటున్నారు. వారికి వచ్చే సమస్యల మీద జయం పొందలేక సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఇక్కడ మందిలో ఒక ఆయన ఉన్నాడు, ఇస్కరియోతు యోధ. ఆయన డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంటుంది. యేసు ప్రభువుకి ఏమైనా కానుకలు ఇస్తే ఆ కానుకలు పతనం చేసే బాధ్యత ఇస్కరియోతు యోధదే. బైబిల్ తెలియజేస్తా ఉంది, రిఫరెన్స్ తగ్గిస్తే లేట్ అవుతుందని చదివించలేదు. సమయం దొరికిన కొద్ది అసత్యుల డబ్బును దొంగిలిస్తూ ఉండేవాడట. యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి కానుకలో కొంత కానుక దొంగిలిస్తూనే ఉన్నాడట. అప్పటికి డబ్బు దాకా ఆయనకి తీరల. ఎప్పుడు తీరింది? యేసయ్యని అమ్ముకున్నాక తీరింది. ఎప్పుడైతే అమ్ముకున్నాడో, ఆ డబ్బు తీసుకున్నాడో, ఇక ఆయనకి కలవరం, నెమ్మదైన పరిస్థితి, గలిబిలి, గందరగోళమయ్యాడు. చివరికి మరలా పరిశీలన శాస్త్రం దగ్గరికి, యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్తే వాడే ఒప్పుకోలేదు. ఆ డబ్బు తీసుకెళ్లి దేవాలయంలో కొనబోసి ఏం చేశాడండి? పెట్టుకొని చనిపోయాడు. ఒక్క మాట మీరు వినండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే క్షమాపణ దొరకదా? దొరుకుతుందా? దొరకదా? ఖచ్చితంగా దొరుకుతుంది. యేసు ప్రభు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. యేసు ప్రభు వారు పరిష్కరించిన సమస్య భూమి మీద ఏది లేనే లేదు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు. ఆయన ఎంత ఘోర పాపినైనా